భాస్కర్స్ ఏరియాకు స్వాగతం. ఎస్జిటి అంటే సెకండరీ గ్రేడ్ టీచర్స్కు సంబంధించిన ఫీవర్ స్టార్ట్ అయింది. ఇంకొక 2 రోజుల్లో అంటే జనవరి 18 నుంచి 31 మధ్యలో మనకు ఎస్జిటి పరీక్షలు అనేవి స్టార్ట్ కాబోతున్నాయి. మరి ఈ పరీక్షలలో గట్టెక్కేదెవరు అనే దానికి సంబంధించి మనకు ఒక న్యూస్ ఆర్టికల్ అనేది పబ్లిష్ అవ్వడం జరిగింది. టోటల్గా ఎగ్జామ్స్ అయితే జనవరి 18 నుంచి 31 వరకు ఎస్జిటి పరీక్షలు అనేవి జరగబోతున్నాయి. కేవలం అనంతపురం జిల్లాలోనే 20,000 మంది పరీక్షలు రాస్తున్నారు. ఇంకొక 20,000 మందిని బెంగళూరు కేంద్రంగా కూడా పరీక్షలు వివిధ సెంటర్లలో వేయడం జరిగింది. టోటల్గా అనంతపురం జిల్లా నుంచి 40,000 మంది దాకా ఈ ఎస్జిటి పరీక్షలు అనేవి రాయబోతున్నారు. ఇక ఉపాధ్యాయ నియామక పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 18 నుంచి 31 వరకు ఎస్జిటి పరీక్షలు నిర్వహించేందుకు సన్నద్ధం అవుతూ ఉన్నారు. ఇప్పటికే ఎస్జిటికి అప్లై చేసినటువంటి అందరూ కూడా వారి యొక్క హాల్ టికెట్స్ అనే వాటిని డౌన్లోడ్ చేసుకొని ఇక పరీక్షలకు సిద్ధంగా ఉన్నారు. మరి ఈ పరీక్షల విషయానికి వస్తే పరీక్షలు అనేవి మొత్తంగా 8 రోజులు జరుగుతూ ఉన్నాయి. అందులో మనకు 16 ప్రశ్నాపత్రాలు రాబోతున్నాయి. మొత్తం 8 రోజుల పాటు జరిగే ఈ పరీక్షల్లో రోజుకు 2 సెషన్లు, ఈ లెక్కన 16 ప్రశ్నాపత్రాలు ఉంటాయి. పరీక్ష అంతా ఆన్లైన్లోనే ఉంటుంది. ఒక్క సెషన్లో ఓ తరహా ప్రశ్నాపత్రం ఇవ్వనుండడంతో ఎవరు గట్టెక్కుతారో ఎవరిని గట్టు వెనుక ఉంచుతారో అనే ఉత్కంఠతలో అభ్యర్థులు ఉన్నారు. గతంలో ఎదురైన అనుభవాల నేపథ్యంలో ఆందోళన చెందుతున్నారు. టెట్ పరీక్ష ప్రారంభ రోజుల్లో ప్రశ్నాపత్రం సులభంగా వచ్చి చివరకు వచ్చేసరికి కష్టంగా ఇవ్వడంతో నష్టపోయామని పలువురు ఆవేదన చెందుతున్నారు. అదే తరహా డిఎస్సిలోనూ ఉంటే ఉద్యోగం సాధించడం కష్టమేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదృష్ట దేవత ఎవరిని వరిస్తుందోనని ఎదురు చూస్తున్నారు. అందరికీ ఒకే సెషన్లో ఒకే ప్రశ్నాపత్రం ఇస్తే ప్రతిభను అంచనా వేయడానికి అవకాశం ఉంటుందని అభ్యర్థులు వాదిస్తున్నారు. పరీక్ష నిర్వాహకులు మాత్రం వివిధ సెషన్లో పరీక్షలు నిర్వహించిన ప్రశ్నలు మారినా ఒకే తరహా ప్రతిభ వెలికి తీసేలా నార్మలైజ్డ్ విధానం ఉంటుందని చెబుతూ ఉన్నారు. ఇది షెడ్యూల్. ఎస్జిటి పరీక్షలు ప్రతిరోజు 2 సెషన్లు నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటలకు, అలాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్షలు ఉంటాయి. ఈ నెల 18, 19, 20, 24, 25, 27, 29, 31 తేదీల్లో పరీక్షలు అనేవి నిర్వహిస్తున్నారు. ఇక ప్రతిభను అంచనా వేయడం కష్టం అని ఒక ఎస్జిటి అభ్యర్థి అయినటువంటి రామాంజనేయులు చెప్పడం జరుగుతుంది. గతంలో టెట్ సమయంలో మోసపోయాం, మళ్ళీ పరీక్ష సమయంలో ఏ విధంగా ప్రశ్నాపత్రం వస్తుందోనని భయంగా ఉంది. వివిధ సెషన్లో ప్రశ్నాపత్రం వేరువేరుగా ఇస్తే ప్రతిభను ఎలా అంచనా వేస్తారు? అందరికీ ఒకే తరహా ప్రశ్నాపత్రం ఇస్తేనే ప్రతిభను గుర్తించడానికి అవకాశం ఉంటుంది. ఏ పేపర్ ఎలా వస్తుందో మల్లేష్ అనే ఎస్జిటి అభ్యర్థి యొక్క ఆందోళన. బెంగళూరు కేంద్రంలో, అనంతపురంలో 16 ప్రశ్నాపత్రాలు వస్తున్నాయి. ఇతర జిల్లాల్లో పరీక్షా కేంద్రాలు ఉన్న వారికి ఎన్ని సెషన్లో పరీక్షలు ఉన్నాయో తెలీదు. టెట్లోను డిఎస్సిలోను సులభంగా ప్రశ్నాపత్రం వస్తే ఓ మోస్తరుగా చదివేవారు సైతం ఉద్యోగం దక్కే అవకాశం ఉంటుంది. కష్టత పరంగా వస్తే మార్కులు తగ్గుతాయి. పలు ప్రశ్నాపత్రాల్లో ప్రతిభను అంచనా వేయడం చాలా కష్టం అని మల్లేష్ యొక్క ఆవేదన మనకు ఇక్కడ తెలియజేస్తున్నారు. మొత్తానికైతే ఎస్జిటి పరీక్షలు అనేవి ఈ నెల 18 నుంచి 31 మధ్యలో జరగబోతున్నాయి. ఎస్జిటి అభ్యర్థులంతా కూడా ఉత్కంఠంగా ఈ పరీక్షల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కాకపోతే ఇందులో మొట్టమొదటగా పరీక్షలు రాసే వారికి కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. ఎందుకు అంటే ఇప్పుడు 18 మార్నింగ్ సెషన్ లేదా మధ్యాహ్నం సెషన్ ఎగ్జామ్స్ రాసే వారికి ప్రశ్నాపత్రం ఏ విధంగా వస్తుంది, ఆ ప్రశ్నాపత్రం యొక్క స్థాయి అనేది ఏ విధంగా ఉంటుంది. మనకేమో సిలబస్లో అప్ టు డిఫికల్టీ లెవెల్ 10 వరకు అని ఇచ్చినప్పటికీ 10 వరకు ప్రశ్నలు అడుగుతారా, అడిగితే ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు? ఓకే, చాలా మందికి ఇప్పుడు ఇంగ్లీష్లో పొయెట్స్ అనేవి అడుగుతారా, లేదా తెలుగులో సందులు అనేవి ఏ లెవెల్ వరకు అడుగుతారు? ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా ఉన్నాయి. మరి అలాంటి ప్రశ్నలన్నీ కూడా ఫస్ట్ ఎగ్జామ్ రాసేవారు మిగిలిన వాళ్ళందరికీ క్లియర్ చేస్తారు. కాకపోతే ఫస్ట్ ఎగ్జామ్ రాసే వాళ్ళకు ఈ ప్రశ్నలకు సమాధానాలు అయితే దొరకవు. మరి అలాంటి వాళ్ళు చాలా ఆందోళనతో ఫస్ట్ రాయబోయే ఎగ్జామ్కి ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఇది గట్టెక్కేదెవరు, గట్టు వెనక నిలబడేదెవరు, తర్వాత ఇంక ఎస్జిటి పరీక్షల్లో ఉండేదెవరు, ఊడేదెవరు అనే
దాన్ని మనం తెలుసుకోవాలంటే ఇక 18 నుంచి 31 మధ్యలో జరిగే పరీక్షల్లోనే తేలుతుంది. ఇది ఎస్జిటికి సంబంధించి ఏపీడిఎస్సికి సంబంధించిన సమాచారం. ఇలాంటి ముఖ్యమైన సమాచారం మరి మీకు అందుతూ ఉంది కదా, మరి అందుతూ ఉంటే ఇంకా ఎందుకు ఆలస్యం, భాస్కర్స్ ఏరియా ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.